అభిజిత్ దీప్కేపై కేసు నమోదు. అక్రమంగా బడిలో దూరి టీచర్లను బెదిరించారని ఎఫ్ఐఆర్. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో కేసు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలలోకి అనుమతి లేకుండా ప్రవేశించి ఉపాధ్యాయుల విధులకు భంగం కలిగిస్తూ వారిని బెదిరించారనే అటువంటి ఆరోపణలపై దీప్కే ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఔసా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవాలి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ శంషద్ బానో ఖైరతాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ సిజేపీ చేపట్టినటువంటి స్కూల్ టీక్ ఖరో క్యాంపెయిన్లో భాగంగా దీప్కే లాతూర్ జిల్లాలోని పాఠశాలను సందర్శిస్తూ అక్కడి సమస్యలను బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో జవాలి పాఠశాలను సందర్శించినప్పుడు దీప్కే ఆయన సహచరులు తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య కూర్చొని వివిధ ప్రశ్నలు అడుగుతూ విద్యా బోధనకు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని ఉపాధ్యాయురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర పాఠశాలల విద్యార్థులను తెచ్చి తరగతి గదిలో కూర్చోబెట్టారని, తప్పుడు ప్రచారం చేస్తూ పాఠశాల ప్రతిష్టను దిగజార్చారని, ఉపాధ్యాయులను సస్పెండ్ చేపిస్తామని బెదిరించారని ఆరోపించారు. టాయిలెట్లు లేని 2047 స్కూళ్లు కాగా రాజస్థాన్లో సిజేపీ ప్రతినిధులపై దాడి జరగడం ఆ రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. పాఠశాల ప్రాంగణాలను రాజకీయ వేదికలుగా మార్చకూడదని ఉపాధ్యాయ సంఘాలు అధికార పక్షం స్పష్టం చేస్తుండగా రాష్ట్రంలో మెజారిటీ పాఠశాలలో మౌలిక వస్తువులు లేవని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టీకారాం జుల్లీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ప్రభుత్వం 2047 ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ సౌకర్యం లేదని, అలాగే 1049 పాఠశాలలో తాగునీటి సదుపాయం లేదని అంగీకరించింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 611 ప్రభుత్వ పాఠశాలలు కనీసం సొంత భవనాలు కూడా లేకుండా నడుస్తున్నాయని పేర్కొన్నాడు. ఇంకా సిగ్గుండాలి కదా, మరిగా సిగ్గుండాలి కదా అని అంటున్నా, మళ్ళీ అంటున్నా సిగ్గుండాలి కదా అని. పోరగాన్లు చిన్న పోరగాన్లు స్కూళ్ళకి వచ్చి స్కూళ్ళు ఎంక్వైరీ చేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు? కాక్రోచులే కదా, ఏం బీకే అన్నారు కదా, ఎందుకు భయపడుతున్నారు? మళ్ళా ఏమైంది? మీ అతిపెద్ద ఛాతీలు ఎక్కడ పోయినాయి? ఎందుకు భయపడుతున్నాయి? మీకు అంత ధైర్యం ఉంటే, మీ పాలన అంత బాగుంటే, 12 ఏళ్ళ మీ నరేంద్ర మోడీ గారి పాలన అంత బేష్ అనుకుంటే డబుల్ ఇంజన్ సర్కారు ఎందుకు భయపడతా ఉంది? ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అడుగుతారు, బరాబర్ అడుగుతారు. మా చెల్లెలు, మా తమ్ముళ్ళు, మా బిడ్డలు అటు చదువుతున్నప్పుడు మీరు చదువులట్టే చెప్తారు. మాకు చెప్పకపోతే ఎవరు చూడాలి? మరి మా పురాణం పంపించాలి, పొద్దుగాల పోవాలి, సాయంత్రం రావాలి. వాడు రేపు పొద్దుగాల 10-15 ఏళ్ల పాటు చదువుకున్న తర్వాత వానికి రిజర్వేషన్లు తీసేయాలని మీరే అంటారు. వాడు చదువుకునేటప్పుడు ఉద్యోగాలు రాకపోతే నిరసన చేద్దామని మీరే అంటారు. మరి వాడు చదువుకునేటప్పుడే మంచిగా చదువుతాడా అని చెప్పేసి స్కూల్లోకి వచ్చి వాళ్ళ సార్లు చదువు చెప్తారా, ఫోన్లలో ఆటలాడతారా, వాళ్ళ సార్లు చదువు చెప్పొద్దా అని చూసేటువంటి హక్కు మాకు కాకపోతే మీ అయ్యకుంటుందా? ఎవనుకుంటుంది భయ్? నాకు అర్థం కాదు. ఎవడు చూడాలి మా బిడ్డల బతుకుల గురించి? రాజస్థాన్ రాష్ట్రంలోనే 2047 స్కూళ్ళ బాత్రూమ్లు లేవట. తెలంగాణ ఆ రాజస్థాన్ భారతమాతలు ఏడ బాత్రూమ్ పోవాలి చెప్పండి మీకు దమ్ము ఉంటే, మీరు మొగళ్ళు అయితే. 2000 పాఠశాలలలో మన హిందూ బిడ్డలే చదువుకుంటున్న పాఠశాలలలో బాత్రూమ్లు లేకపోతే ఆ భరతమాత బిడ్డలు ఏడ బాత్రూమ్ పోవాలని అడుగుతున్నాం. పొద్దుగా 9 గంటలకు స్కూల్లో పోతే సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు బాత్రూమ్ పోకుండానే కూర్చోమన్నా. ఎవర్రా మాట్లాడేది సిగ్గు లేకుండా? ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారమే 1000 పాఠశాలల్లో 1049 పాఠశాలకు భవనాలు లేవట. చెట్ల కింద కూర్చొని చదవన్నా నా బిడ్డలు. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పాలనలో, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనలో కూడా చెట్ల కింద చదివేటువంటి బతుకులు. ఇంకా దేశం అభివృద్ధి చెందింది, దేశం వెలిగిపోతుందనంటే సప్పట్లు కొట్టుకుని కూర్చోన్నా మేము సౌటగాల లెక్క. ఇంకా మాట్లాడుతూ అంటే పోయి అడిగితే కేసులు. ఎవరితో పెట్టించారు? టీచర్తో. ఏమని పెట్టించారు? టీచరు ఒక సినిమా నేను చూసిన, అంతకుముందు ఒక సినిమా ఉంటుంది. ఆ స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ ఉంటుంది. దాన్ని విచారణ అంటే ఆ స్కూల్ను విజిట్ చేయడం కోసం కలెక్టర్ వచ్చేది. అంటే వాళ్ళ అటెండర్ వచ్చి, మేడం కలెక్టర్ వచ్చిండు అని అంటే చెప్పండి అని అంటే కలెక్టర్ లోపలికి వచ్చి కూర్చుంటాడు. మీ స్కూల్ విజిట్ చేయాలనుకుంటే చేసుకోండి అంటది. ఆమె హీరోయిన్ జ్యోతిక అనుకుంటా, జ్యోతిక కన్ఫర్మ్. విజిట్ చేసుకుని అంటే ఆయన పోతాడు. ఆ కలెక్టర్ స్కూళ్ళు మొత్తం తిరగడం కోసం పోతే క్లాసులలో విజిట్, ఈమె పని ఈమె చేసుకుంటుంది. అది కదా, ఒకవేళ నిజంగానే మీ స్కూళ్ళు చక్కగా పనిచేస్తానంటే ప్రిన్సిపాల్, టీచర్లు ఎందుకు భయపడతారు భయ్? ఎందుకు కేసులు పెడతారు? బెదిరిస్తున్నా అంటారు. రేపు పొద్దున్న నుండి ప్రతి ఒక్కడు వస్తాడు స్కూల్కు. ప్రతి ఒక్కడు స్కూళ్ళకి వచ్చి కూర్చుంటాడు. ఉపాధ్యాయ సంఘాల పేరు చెప్పుకొని స్కూల్లో క్లాసులు చెప్పకుండా మీటింగ్లో పంట తిరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల గురించి ప్రశ్నించడానికి ప్రతి ఒక్కడు వస్తాడు.
ఉపాధ్యాయుల హక్కుల గురించే మాట్లాడుకుంటూ విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడని ప్రతి ఒక్కడు వస్తాడు. ఉపాధ్యాయుల సంఘాలు కాకపోయినా స్కూల్లోనే ఉండి పోరగాన చదువు చెప్పమంటే వాళ్ళతో ఛాయలు పెట్టించుకున్న టీచర్ల తోలు తీయడం కోసం కూడా ప్రతి ఒక్కడు వస్తాడు. మీ స్కూళ్ళలో మీరేం చదువులు చెప్తున్నారు, మా బిడ్డలో చదువులు ఎందుకు వస్తాయని చెప్పేసి అడగడానికి ప్రతి అవ్వాయ వస్తుంది, ప్రతి అన్నదమ్ములు వస్తారు. ఇప్పటి నుండి మీ స్కూళ్ళలో జరుగుతున్నటువంటి 2000 పాఠశాలలలో బాత్రూములు లేవని పార్లమెంట్లో, దేశ పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటే 2000 స్కూళ్ళ టీచర్లు ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు. మీ జీతాలు రాకపోతే, మీకు జీతాలు పెంచకపోతే, మీకు 3 ఏళ్ళకోసారి 4 ఏళ్ళకోసారి మీకు అందులో పెరుగుదల లేకపోతే మీరు ధర్నాలు చేస్తారు, మీటింగులు పెడతారు. ఆ మీటింగ్లో మేధావులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు ఉపన్యాసాలు ఇప్పించుకుంటారు, ప్రభుత్వం దృష్టికి తీసుకోమని చెప్పేసి మీరు ఒక లెటర్ ఇస్తారు. అన్ని మంచిగా ఉంటాయి. మరి పోరగాన్లకు బాత్రూమ్లు 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 2000 పాఠశాలలు, ఒక్క రాష్ట్రంలోనే 2000 పాఠశాలలలో ఇప్పటికీ కూడా బాత్రూమ్ లేకపోతే ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తున్నాయి అని అడుగుతున్నా. మీ మనోభావాలు దెబ్బతింటే నాకు తెలుసు. ఇంకా పని చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. స్కూళ్ళలో బాత్రూమ్ లేకపోతే, లేదంటే వాటర్ ప్లాంట్ లేకపోతే వాటర్ ప్లాంట్ ఆ ఎమ్మెల్యేనో ఈ ఎమ్మెల్యేనో లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యేనో వాళ్ళ కొడుకులనో బిడ్డలనో కలిసి సార్ మా స్కూల్లో ఒక RO ప్లాంట్ పెట్టాను అని చెప్పేసి అడిగి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దండాలు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? జీతాల కోసం తప్ప, వచ్చినటువంటి జీతాలను వడ్డీలకు ఇచ్చుకోవడం తప్ప, వడ్డీ వ్యాపారాలు చేయడం తప్ప ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మంచోళ్ళని కాదు, ఇట్లాంటి ఏస్టోళ్ళని అడుగుతున్నా. దయచేసి 2000 పాఠశాలలు, ఒక్క రాష్ట్రంలో 2000 పాఠశాలల్లో భరతమాత బిడ్డలు బాత్రూంలో కూడా పోకుండా ఉండేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ ఆడబిడ్డలు బాత్రూమ్ పోకుండా, వాళ్ళు టాయిలెట్ పోకుండా కూడా అట్లాగే ఉండటం వల్ల వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి ఎవడు మాట్లాడాలి? మరి బాత్రూమ్ పోదామంటేనేమో టాయిలెట్ ఉండదు, ఒకవేళ టాయిలెట్ ఉన్నా అది క్లీన్ చేసి ఉండదు. ఇక ఆడపిల్లల జీవితాలు ఆగం కావాలంటే ఎందుకు కావు? ఎందుకు ఆరోగ్యపరమైనటువంటి ఆడవాళ్ళకు ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ఎవడు వాళ్ళకు వైద్యాన్ని అందించాలి? మరి భయమా? విద్యార్థి సంఘాలు ఇన్ని రోజులు వచ్చాయంటే ఎవడు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు విద్యార్థి సంఘాలు అటువంటి పనితీరు కూడా ఒక రకంగా మారిపోయింది. విద్యార్థి సంఘాలు పోవడం, ఏదో ఒక విషయాన్ని అడగడం, సపరేట్గా రావడం, దాని మీద ఫైట్ చేసేటువంటి తీరు మారింది. కాబట్టి ఈరోజు ఓ CJPయో లేదంటే ఓ కాక్రోచో ఎవరో ఒకరు స్కూల్కి వస్తామనగానే వీళ్ళకి భయం అవుతా ఉంది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు? స్కూళ్ళల్లోకి ఎవడో కూడా వచ్చిండు, అడుగిండు, సమానం చెప్పేటువంటి పరిస్థితులు మీ స్కూల్లో లేవా? అమ్మా నాన్నలు వస్తారు, అన్నదమ్ములు వస్తారు, ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ వస్తాడు, వార్డు మెంబర్లు వస్తారు, ఆశా వర్కర్లు వస్తారు అవసరమైతే, లేదంటే మహిళా సంఘాల లీడర్ వచ్చి కూడా కూర్చుంటారు స్కూళ్ళలో. మీరు చదువులు చెప్పండి, మా బిడ్డల జీవితాల గురించి. అవసరమైతే స్కూళ్ళలో CC కెమెరాలు పెట్టాలా, స్కూల్ CC కెమెరాల రికార్డింగ్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూసుకునే విధంగా కూడా చేయాలి. అప్పుడు కానీ మీ జీతాలు, మీ బతుకులు, మీ చెప్పేటువంటి మీరు ఏం చెప్తారు, మా పోరగాళ్ళకు ఏం నేర్పుతారు అనే విషయాన్ని బయట తెలుస్తుంది. ఉద్యమకారుల మీద కేసులు పెడతారు. ఇదే తీరు కనుక కొనసాగితే ఉపాధ్యాయులు చాలామంది రాజీనామా చేసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. టేబుల్ మీద కాలు పెట్టి చైర్లో కూర్చొని వెనక్కి కొరిగి మొబైల్లో రీల్స్ చూసుకుంటా కూర్చున్నటువంటి టీచర్లు కూడా ఈరోజు ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళకి ఏం రైట్ ఉంది? మరి మీకేం రైట్ ఉన్నదా? చదువులు చెప్పడం మీ రైటు. ఎంతమంది జీవితాలు బాగు చేస్తున్నారా మీరు రైట్ చదువులు చెప్పి? మీకు ఎవడు ఇచ్చిండే మీటింగ్లో పోవడానికి రైటు? రైట్ల గురించి, అచ్చటోని రైటు గురించి మాట్లాడేటువంటి మీరు, మీ రైటు స్కూల్కు ప్రహరీ కూడా లేదు, దానికోసం ఏం చేసిర్రు? బాత్రూమ్ లేవు, ఏం చేసిర్రు? మంచినీటి సదుపాయం లేదు. 1049, ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలోనే 1049 పాఠశాలలలో మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవు. ఏం తాగాలి? బాత్రూమ్లలో తాగానా? ఎడ తాగాలి నీళ్ళు? వానికి పీరియడ్కు దూపాయి అంటే ఇంటికి పోయి తాగిరావన్నా? మీరు ఇస్తారా మంచిళ్ళు? కనీసం మీ బాటిళ్ళకి నీళ్ళు ఇస్తారా? ఎవరు తేవాలి మరి మంచిళ్ళు వాళ్ళ కోసం? ఎవడు అడగాలి వాళ్ళ హక్కుల గురించి? మీరు ఎట్లాగా అడగరు, 80 ఏళ్ళ నుండి అడగలేదు, ఇంకెప్పుడు అడుగుతారు? మరి ఎవడు అడగాలి? ఇంకా ఎవడు రావద్దా? ఎవడు ప్రశ్నించద్దా? మీరే చెప్తారు కదా స్వాతంత్ర దినోత్సవం నాడు భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకోవాలని. మరి స్ఫూర్తిగా తీసుకుని ఎవడు ప్రశ్నించేదంటే మీరే మాట్లాడని, లేకపోతే ఎట్లా మరి?